పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం చదువుకున్నాం. అన్ని జనుల గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తుని గూర్చిన మాట అనగా, యోషీయా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్రెజ్జరు కర్కెమీసులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలను పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవచ్చున్నారు, వెనక తీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయమునందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోవచ్చున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొన జాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది తీరమందు వారు తొట్టిల్లు పడుచున్నారు. నైలు నది ప్రవాహం వలె వచ్చు నితడెవడు? ఇతని జనములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొనకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్నమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా వేగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకొను కూషీలను, పూతీలను, వీలుకాండ్రైన లూదీలను బయలుదేరవలను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యముల అధిపతి అగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తి కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజ్జరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారెలా తుడుపు పెట్టుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లా చేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందుము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజగు ఫరో యుక్త సమయమున పోగొట్టుకొను వాడనియు వాటి ధ్వని మాత్రమేని వారచట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరేగా వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగి ఎక్కడనూ నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చియున్నది, శిక్ష దినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు. మ్రానులు నరుకువారి వలె గొడ్లండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చోర సఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నోలో నుండి ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను.
వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు జడియకము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను. నిన్ను శిక్షింపక విడవను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.